పాదయాత్ర చేసిన మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. ఎందుకన్నది గొడ్డల పార్టీ అని? సొంత బాబాయిని చంపించినందుకు మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. దానికి చెప్పండి సమాధానం. దాని గురించి మాట్లాడండి, మా గురించి తర్వాత మాట్లాడుతులే. కానీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆర్గేసలో కృషి చేసి కష్టపడిన, వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిలమ్మ అన్న మాటలకి మీరు దానికి సమాధానం చెప్పుకోవాల్సిందిగా వారికి హితవు పలుకుతూ, అదేవిధంగా నారాయణ సార్ గురించి సరే, ఆయన ఎవరో ఆయనకి పోటీ చేయాలని ఆయన ఏదో ఒకటి రెండు మాట్లాడుకుంటారు, ఆయన తంటారు, ఆయన పడతారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఒకసారి జడ్పీ చైర్మన్గా, ఒకసారి ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈ జిల్లాలో కొంతమంది రాజకీయ పరిజ్ఞానం ఉందని మీకు అనుకుంటున్న సమయంలో ఏదో రాజకీయ అనామకుడు మాట్లాడితే సరే, కానీ రాజకీయ పరిజ్ఞానం ఉందనుకుంటున్న మీరు నారాయణ సారు చెట్లలో దోపిడని చెప్తుంటే నవ్వుకుంటున్నారు జనం, నవ్వుకుంటా ఉన్నారు నెల్లూరు నగర ప్రజలు. నారాయణ సారు చెట్లలో దోచే అవసరమా? ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ స్థాయి ఏంటి? నారాయణ సార్ జరుపుతున్న విద్యా సంస్థలేంటి? నారాయణ సార్ సొసైటీకి చేస్తున్న సేవలేంటి? తెలియవా మీకు? ఏదో మాట్లాడాలా, ఏదో ఒకటి బురదల్లాలా, పెద్దగా అరిసి పెద్దగా కళ్ళిట్టు చేసి చెప్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయా? ఈ విధంగా అబద్ధాలు చెప్పి పెద్దగా అరిసి అబద్ధాలు నిజాలు కావాలని ప్రయాసపడి 2024 ముందు ఇదే విధంగా మీరు మాట్లాడుతుంటే గుండు సున్నా ఇచ్చారు జిల్లా ప్రజలు. ఇలాంటి భాష మాట్లాడుతుంటేనే, ఇంత పెద్దగా అరుస్తుంటేనే జిల్లా ప్రజలు ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా గుండు సున్నా ఇచ్చారు మీకు రాబోయేది కూడా మళ్ళా గుండు సున్నానే. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది. రాబో 2029లో కూడా తెలుగుదేశం పార్టీ 10కి 10 స్థానాలు, మొన్న తప్పిపోయిన తిరుపతి పార్లమెంట్తో సహా అన్నీ గెలవబోతున్నాం. రాజకీయాల గురించో ఎలక్షన్స్ గురించో మహానాడులు ఉండవు. మహానాడు అనేది ప్రతి సంవత్సరం కూడా స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీలో మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున ఎలా పోరాడాలి అనేది ఇంట్లో కూర్చొని మీలాగా ఏసీ రూమ్లో కూర్చొని నిర్ణయాలు కాదు. పార్టీ ప్రతినిధులు సుమారు 15,000 మంది పార్టీ ప్రతినిధుల సమక్షంలో, పాలిట్ బ్యూరో సభ్యులతో, సీనియర్ నాయకులతో అందరితో కూడా అన్నీ చర్చించి ఏదన్నా చిన్న లోటుపాట్లుంటే సవరించుకొని ప్రజలకు ఇంకెంతవరకు మేలు చేయాలనే దానికే మహానాడు పెట్టుకున్నాం. అనవసరంగా, అసందర్భంగా, ఇష్టారాజ్యంగా పెద్ద గొంతు వేసుకొని మాట్లాడి తిరిగి 4 మాటలు అనిపించుకునేదానికి దయచేసి మీరు స్వస్తి పలుకుతారని భావిస్తూ, భవిష్యత్తులో మీరు మాట్లాడే భాష కంట్రోల్లో ఉంటే భాష ఒక రంగా వస్తుంది. తిరిగి మీరు మాట్లాడిన భాషని మీకు ఇస్తే తట్టుకునే పరిస్థితి కూడా ఉండాలని, మీరు ఆ విధంగా మారుతారని, రాజకీయంగా ఏదన్నా ఉంటే సలహాలు, ఏదన్నా ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పితే వ్యక్తిగతంగా అబ్బా కొడుకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, తిరిగి అదే భాష మాట్లాడితే, మీ నాయకుడిని మీరు మాట్లాడించాలన్న కోరికుంటే మా నాయకుడిని ఆ విధంగా మీరు మాట్లాడతారు. ఇదొక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడిని మా దగ్గర మీరు మాట్లాడిన భాష మాట్లాడించాలా అనే కోరికలు మీకుంటే మీరు అదే భాష మాట్లాడితే మీ నాయకుడిని కూడా అంతగా రెట్టింపుతో మాట్లాడాల్సి వస్తుందని కూడా మీకు హెచ్చరిస్తున్నామని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఏం పని ఉంది ఇప్పుడు? వాళ్ళకేం పని ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఒక పక్కన డెవలప్మెంటు, రెండో పక్కన సంక్షేమ పథకాలు, మూడో పక్కన అమరావతి రాజధాని డెవలప్మెంటు, 4 వైజాగ్లో మీలాగా మీ సొంత కోసం గెస్ట్ హౌస్ కట్టించుకోకుండా యువతకి యువనేత గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు ఎక్కువగా రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో ఇండస్ట్రీలు తీస్తున్నారు. వారి పని ఇంకా ఉన్నది ఏం చేయలేరు కదా, ఏం మాట్లాడడానికి ఏం లేదు. ఏదో ఒక ఇష్యూలో ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో ఫంక్షన్ హాల్లో కూర్చొని వాళ్ళు తంటాలు పడుతున్నారు సార్. జనవరి పడుచుకునే పరిస్థితులు లేదు సార్. సరే, మహానాడు ఏర్పాట్లు ఇప్పటికే నిన్నటి రోజున పూర్తిగా ప్రారంభమైనాయి. మహానాడు మొదటి 2 రోజులు 27, 28వ తారీఖుల్లో మొదటి 2 రోజులు కూడా 15,000 నుంచి 16,000 ప్రతినిధులు ఉంటారు. వారు కాక జనరల్గా 10-15